ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని, దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కని శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఈ మాట తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. నిజమే, నీ కొరకు నా కొరకు ఎవరు మృతి పొందారు, ఎవరు మరలా మృత్యుంజయుడిగా తిరిగి లేచారు అంటే కేవలం ఏకైక దేవుడు, నిజమైన దేవుడు, సత్యమైన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నిజం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకే మృతి పొందారు, నిన్ను నన్ను రక్షించడం కొరకే, పాపపు ఊబిలో నుండి మనల్ని విడిపించి మనల్ని పరిశుద్ధపరిచి ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలోకి నడిపించడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు అంత గొప్ప త్యాగాన్ని చేశాడు. సో జీవించుచున్న మనము ఇక మీదటి ఎవరి కొరకు జీవించాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు కొరకే జీవించేవారిగా ఉండాలండి. అంత మాత్రమే కాదు, ఈరోజు దేవుడు నీకు నాకు విలువైన జీవితం ఇచ్చాడు. ఏ జీవితం అండి? విలువైన జీవితం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, జీవితం చాలా విలువైనది. దేవుడు మనకి ఇచ్చిన జీవితం చాలా విలువైనది, అది బహు చిన్నది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జీవితం చాలా చిన్నది. జీవితం ఆ యొక్క కాలం, గడిచిన కాలాన్ని మనం తిరిగి మరలా సంపాదించుకోలేము. మనం భవిష్యత్తులో ఎంతకాలం బ్రతికి ఉంటామో కూడా మనకు తెలియదు. కాబట్టి ప్రస్తుతం మనం ఎలా జీవిస్తున్నామో దాన్ని బట్టే మన జీవితం భవిష్యత్తు ఆధారపడి ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఈరోజు నీవు ఏ విధంగా జీవిస్తున్నావో దాన్ని బట్టే భవిష్యత్తు నీకు ఆధారపడి ఉంది. అంటే నీవు మంచిగా జీవించినట్లయితే భవిష్యత్తు నువ్వు నిత్య రాజ్యానికి చేరడానికి దారితీస్తుంది. అదే నువ్వు చెడ్డగా ఈ లోకంలో పాపం చేస్తూ విచ్చలవిడిగా జీవించినట్లయితే తద్వారా భవిష్యత్తు నీకు నరకంని నిర్ణయిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. జీవితం ఒకే జీవితం కదా, నాకు నచ్చినట్ల జీవించేస్తాను, నాకు వచ్చినట్ల జీవిస్తాను, నా జ్ఞానంతో నేను బ్రతికేస్తాను, నేను ఎవరి మాట వినను, ఎవరితోని నేను సహవాసం చేయను, ఏ దేవుణ్ణి నమ్మను, అసలు నాకు నచ్చిన బాటలో నేను నడుస్తాను, నాకు నచ్చింది నేను చేస్తాను అంటే తద్వారా నీకు వచ్చేది తర్వాత నువ్వు విచ్చలవిడిగా జీవించిన జీవితం బట్టి నీకు వచ్చేది తర్వాత వచ్చే జీవితం ఏంటి అంటే నరకం, అగ్నిగుండం. నిత్యము మండుచుండే అగ్నిగుండంలో వేయబడవలసిందే. అయితే నువ్వు నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలని, నువ్వు నిష్కలంకంగా బ్రతకాలని, నిందారహితంగా జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు గత 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి దిగి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టాడు. పరిశుద్ధంగా ఈ పాపలోకంలో మనం జీవించగలుగుతాం అని ఒక మాదిరి ఇవ్వడానికే పాపులలో చేరక ప్రత్యేకంగా యేసుక్రీస్తు ఈ లోకంలో బ్రతికాడు. సో ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకే కలువరి సిలువలో మరణించాడు, మరలా 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, జీవించుచున్న మనము ఇక మీదట మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకే జీవించేవారిగా ఉండాలండి. ఈ లోకం కొరకు కాదు, మనుషుల కొరకు కాదు, లోక సహవాసం కొరకు కాదు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ప్రాణంగా ప్రేమించిన ప్రభువైన యేసుక్రీస్తు కొరకే జీవించే వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఈ లోకంలో ప్రభు కొరకు పరిశుద్ధంగా, ప్రభు కొరకు నిక్కాసుగా, నిజాయితీగా, రోషంగా, భక్తిగా జీవిస్తామో తద్వారా దేవుడు నీకు నాకు ఇచ్చే జీవితం నిత్య జీవం అన్న విషయాన్ని గమనించాలి. ఈరోజు ప్రభువు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతవరకు నీ జీవితంలో లోకాన్ని వెంబడించావేమో, నీ జీవితాన్ని నీకు ఇష్టానుసారంగా జీవించావేమో, విచ్చలవిడిగా బ్రతికావేమో, అపవాదికి నువ్వు లోబడి జీవించావేమో. ఇప్పుడైనా నీ హృదయాన్ని మార్చుకో, ప్రభు వైపు తిరిగి ప్రభు కొరకు జీవించడానికి ప్రయత్నించు, ప్రభు కొరకు తృష్ణ కలిగి బ్రతకడానికి ప్రయత్నించు. నీకు ఆ ప్రయత్నం చేయలేకపోతే, నీ వల్ల కాకపోతే ప్రభువుని అడుగు.
నేను నీ కొరకు జీవించే కృప నాకు ఇవ్వయ్యా, నేను నీ కొరకు బ్రతికే కృప నాకు ఇవ్వయ్యా నువ్వు ప్రభుని అడిగినట్లయితే ప్రభు నీకు ఇస్తాడు. ఈ పాపలోకంలో కూడా ప్రభు కొరకు నిక్కాసుగా పరిశుద్ధంగా బ్రతికే కృప నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. తద్వారా నీ జీవించినంతకాలం నువ్వు ప్రభు కొరకు జీవించినట్లయితే తద్వారా దేవుడు నీకు నిత్య జీవితాన్ని ఇస్తాడు, ప్రభుతో నిత్యము నిలిచి ఉండే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని గమనించి జీవించుచున్న నీవు కానీ నేను కానీ ఇక మీదట ప్రభు కొరకే బ్రతకడానికి జీవించడానికి ప్రయత్నిద్దాం. తద్వారా దేవుడిచ్చే నిత్య రాజ్యాన్ని పొందుకుందాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయనుగాక. ఆమేన్.